ఆటా 18 కన్వెన్షన్ ఇక్కడ అట్లాంటాలో జరుగుతుందండి. ఇక్కడ స్పిరిచువల్ ఫోరం దగ్గర ఉన్నాము. లోపల స్పిరిచువల్ సెషన్స్ జరుగుతున్నాయి. స్పిరిచువల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. స్పిరిచువల్ ప్లానింగ్ ఏం చేశారు, స్పిరిచువల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ కీప్ అస్ గ్రౌండెడ్. సో ఇక్కడ ఆటా 18 కన్వెన్షన్లో లోపల స్పిరిచువల్ ఫోరం జరుగుతుంది. ఏం ప్లానింగ్ చేశారు, ఎవరు గురువు గారు, అక్కడ ఏం జరుగుతుంది, విషయాలు మాట్లాడదాం. నా పేరు ఎల్వి గంగాధర శాస్త్రి, భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తను. అలాగే భగవద్గీత ఫౌండేషన్ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని. ఒక మార్గంలో ఎంటర్టైన్మెంట్ అనే మార్గంలో నేను వెళుతున్న టైంలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్, ఎంటర్టైన్మెంట్ అనేది దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ ఎన్లైటన్మెంట్కి ఉండదు. అది ప్రపంచాన్ని నడిపించేది. ఇందాక మీరు చెప్పినట్టుగా మనం ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి అవసరం ఉండదో, మిగిలి ఉండదో, లైఫ్ అంతా అదే ఉంటుందో, లైఫ్ మన జన్మ సార్థకం అవుతుందో, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం మనని గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేస్తామో అలాంటి స్ఫూర్తినివ్వగలిగే సబ్జెక్ట్ ప్రపంచంలో స్పిరిచువాలిటీ. చాలామంది స్పిరిచువాలిటీ అంటే అది రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుంటారు. ఇవి ప్రాక్టీసింగ్ సబ్జెక్ట్స్. జీవితం ప్రారంభ దశలోనే మనం కనుక స్పిరిచువాలిటీ అనేది కనుక మనం అర్థం చేసుకుని, అధ్యాత్మ విద్య ఏంటో అర్థం చేసుకుని, అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం, మనలోకి మనం తొంగి చూడడం, మనం దేనికి పుట్టామో ఆలోచించటం. సో తద్వారా మనం మన జన్మని చరితార్థం చేసుకోవటం. ఇట్లా కోట్ల మంది మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య అంటాడు. కోట్ల మందిలో ఎవడో ఒకడు ఆలోచిస్తాడు. ఒక మహాత్మా గాంధీ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు, ఇలా చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచిస్తారు. ఈ జనరేషన్ పిల్లల్ని స్పిరిచువాలిటీ టువర్డ్స్ స్పిరిచువాలిటీ ఎలా డైవర్ట్ చేయాలి? ఇంత ఇంటర్నెట్ ఎక్స్పోజ్గా ఉన్నారు కదా. డైవర్ట్ ఏం చేయక్కర్లేదండి. ఇది అసలు ముఖ్యంగా బాధ్యత ఏంటంటే ఫస్ట్ లెవెల్ బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళు ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, వాళ్ళు చాలా బిజీగా ఉండి డబ్బే ధ్యేయంగా ఉదయం 7 గంటలకు లేచి బయటికి పరిగెడితే రాత్రి 8, 9, 10, 11 వస్తున్నారు. తెల్లారులో అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఆ డబ్బు దేనికో ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి కమ్యూనికేషన్ ఉండదు. సో ఇట్లా అలా లేనప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లలకి కమ్యూనికేషన్ అనే లైఫ్ స్టైల్ కనుక మనం అలవాటు చేసుకుంటే, మన ఇంట్లో ఉంటే పిల్లలు, ఇదే పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే సమాజం. సో దీన్ని మన ఇంట్లో ఉన్న పిల్లల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే స్పిరిచువల్ రియాలిటీ. సో ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. ఇవాళ ఇక్కడికి ఈ ఆట 18వ కాన్ఫరెన్స్కి నేను రావడానికి ప్రధానమైన కారకులు గరిమెళ్ళ ప్రసాద్ గారు. వారు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇట్లా అంటే వీళ్ళు చేస్తూ ఇది నిజంగా మిగతా ఎంటర్టైన్మెంట్ మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. మీరు ఒక సినిమా ఆర్టిస్ట్ వస్తే ఒక సినిమా పాట పాడితే మీరు ఆహ్వానించకుండానే వేల మంది, కోట్ల మంది దాని ముందు తేలుతారు. కాసేపు డ్యాన్సులు చేసి సొలిసిపోయి వెళ్తారు. దాని నుంచి మనం ప్రత్యేకంగా తెలుసుకునేది ఏమి ఉండదు, కానీ అది కూడా అవసరమే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది తెలుసుకుంటే మనం ప్రపంచంలో, చరిత్రలో ఒక జీవితం పరంగా ప్రపంచం అంతా మనం జీవితం అంటే అలా బతకాలరా. మనం కొంతమంది అనుకుంటున్నాం, ఉదాహరణకి మోడీ, చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. మన దేశం వంక మిగతా దేశాలని చాలా ఎలర్ట్గా చూస్తున్నాయంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తున్నాయంటే, ఆలోచించేట్టుగా చూస్తున్నాయంటే, నిజంగా త్యాగబుద్ధి అంటే ఏది దేవుడు మనకిచ్చిన శక్తుల్ని మన కోసం ఖర్చు పెట్టుకుంటే వాడు దొంగతో సమానం. అది భగవద్గీత చెప్తుంది. సో దేవుడు చిన్న శక్తుల్ని లోకం కోసం ఖర్చు పెడితే వాడు నిత్య చిరంజీవిగా, నిజమైన కీర్తిశేషుడిగా మిగిలిపోతాడు. సో ఇది కనుక తెలుసుకుంటే మనకు లైఫ్లో మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మనకి స్ట్రెస్ ఉండదు. అందరికీ నమస్కారం. సో ఇందాక గంగాధర్ శాస్త్రి గారు చెప్పినట్టు అన్నిటికంటే సారాంశం అంతా కూడా భగవద్గీతలో ఉంది. అది ఒకటి నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయని, ఆ ఒక్క మాట మనకి, మన నెక్స్ట్ తరాలకి తెలియాలని ఈ స్పిరిచువాలిటీ కమిటీ ద్వారా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసామండి 3 days గాను. ఒకటి, గంగాధర్ శాస్త్రి గారు ఇప్పుడు గీత మీద ప్రవచనము, ప్రచారము చేస్తున్నారు. ఆయన ఓన్ లైఫ్ని, వర్క్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈ స్పిరిచువల్ పాత్లో వచ్చి మా అందరికీ ఇన్స్పైరింగ్గా ఉన్నారు. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాము. ఇంకొకటి, మీరు ఇందాక అన్నది, రాముల వారి కళ్యాణం చేస్తున్నాము. రేపు పొద్దున్న 8 గంటలకి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మాన్ని పోస్తే అది ఎలా ఉంటుందో అది ఒక 1000 తరాలుగా ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వస్తుంది. అది నెక్స్ట్ తరానికి కూడా అలానే కంటిన్యూ అవ్వాలని ఇలాంటి మంచి వేదికల్లో కూడా
దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని కళ్యాణరాముడిని చూసి ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో ఆటా కన్వెన్షన్లో ఉమెన్స్ ఫోరం అదిరిపోయిందండి. స్పిరిచువల్ ఫోరము మన ఈ జనరేషన్ పిల్లల్ని ఎలా మనం స్పిరిచువల్గా పెట్టుకోవచ్చు. సో పెద్ద పెద్ద గురువుగారులు వచ్చారు, రేపు కళ్యాణం కూడా ఉంది. సో దిస్ ఈస్ రుచికా శర్మ రిపోర్టింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఫోరం అట్ ఆటా 18th కన్వెన్షన్ ఆల్ ద వే ఫ్రమ్ అట్లాంటా ఫర్ సాక్షి టీవీ US.